సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భవన నిర్మాణదారుడు కరెంటు స్తంభాన్ని బొలెరో వాహనంతో ఢీకొట్టాడు. కావాలనే బిల్డింగ్ కు అడ్డుగా ఉందనే నెపంతో ఢీకొట్టాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పొలిటికల్ లీడర్ కావడంతో అతడిపై చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక నెంబర్ ప్లేట్ లేని బొలెరో వాహనంతో ఢీకొట్టడంతో సీసీ ఫుటేజ్లో నమోదైంది. విరిగిపోయిన కరెంటు స్తంభం అదే భవనం స్లాబ్ మధ్యలో ఇరుక్కుపోయి వేలాడుతూ ప్రమాదకరంగా మారిందని వాపోతున్నారు. ఇక భవనం పక్కనే పాఠశాల ఉందని ఆ బడికి వచ్చే చిన్న పిల్లలు తెలియక ఆడుకుంటూ ప్రమాదానికి గురైతే బాధ్యులు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అదే స్థలంలో నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయాలని, ఇక బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. सर ये अंजय नगर है, तो हमारे गली में ऐसा ये पुल को आके कुछ ऑटो रिक्शा समथिंग मार दिया, तो छोटे छोटे बच्चे रहते इधर, पूरे चिल्ड्रंस खेलते रहते, तो ऐसा करना गलत है. इसको कोई रेस्पॉन्स देना चाहिए ना, क्योंकि कोई बच्चे के ऊपर पुल गिर जाएगा तो कौन रेस्पॉन्स है. गरीब कॉलोनी है ये, लेबर एरिया, सो वी कांट डू एनीथिंग. बड़े लोग आके रिस्पॉन्स देना या जो घर बना रहा उन्हें आके कुछ करना चाहिए ना, क्योंकि हमारे को दिक्कत है. क्योंकि ऑलवेज हमारे स्कूल में बच्चे पुच्चे पूरे गली में घूमते रहते, ముసలోళ్ళు అందరూ కలిసి నడుస్తారు ఇక్కడ. సో మేము సఫర్ అవుతున్నాం దీనివల్ల. ఇది ఒకవేళ పడ్డారంటే ఒక వ్యక్తి మీద, సో రెస్పాన్సిబుల్ ఎవరిది లేదు అది ఇక్కడ. సో ఆ కట్టిన అయినా అట్లీస్ట్ రెస్పాన్స్ తీసుకోవాలి కదా. ఇంతే నాకు చెప్పు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ పోల్ ఉంది కదా, ఈ పోల్ దగ్గర నేను మన సోమవారం పొద్దున కరెక్ట్ 8 గంటలకి ఒక ఆటో డీసీఎం వచ్చి ఈ పోల్ని గుద్దడం జరిగింది. ప్రీ ప్లాన్గా వేసారు. ఆ వెహికల్కి నెంబర్ ప్లేట్ కూడా లేదన్న. గుద్దినప్పుడు మా కాలనీ వాసుల విజ్ఞప్తి ఒకటే, ఆ పోల్కి గుద్దినప్పుడు ఆ పోల్ ఎవరి మీద పడినప్పుడు ప్రాణ నష్టం జరిగితే ఎవరు ప్రాణం ఇస్తారన్న డిమాండ్ చేసేది ఒకటే. ఇప్పుడు జరిగి కూడా 4 రోజులు అవుతుంది. ఒక లీడర్ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ వచ్చి మాత్రం దీన్ని ఇప్పటివరకు పట్టించుకోలేదు. వచ్చి చూడాలి కదన్నా ఏం జరిగింది, ఎక్కడ అయింది, పిల్లలు ఉన్నారు, ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఏమన్నా పట్టించుకోవాలా లేదా? దాన్ని పట్టించుకోకుండా అసలు ఎవరు రాలేదు ఇప్పటివరకు. రేపు ఓట్లకు వచ్చినప్పుడు ఎట్లా వస్తారన్న ఓట్లకి చెప్పండి. మా ఎదురుగానే గల్లైనా కదా ఆయన కూడా లేడలేడు. గుద్దిపోయినప్పుడు అసలు పరారైపోయింది, లేడు. ఇక్కడ వెళ్ళి ఎంజాయ్ చేస్తుండే ఆయన. ఎంక్వైరీ చేసుకోండి మీరు కావాలంటే. వెళ్ళిపోయింది కథం. గుద్దిపించినప్పుడు కూడా అతను చూసి ఏం చెప్తుంది తెలుసా, మంచి గుద్దినవా రికార్డ్ అయింది వీడియోలో కూడా.